క్రీస్తు తానే స్వయముగా పాత నిబంధనలో ఎవరి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు అనే విషయాన్ని ఉపోద్ఘాతం ఇచ్చి ఒక 2 విషయాల్ని మీకు చూపించి నేను ముందుకు సాగుతాను. పాత నిబంధనలో మనం ఎక్కడైతే మరి దేవుడు మొదటిగా బైబిల్ గ్రంథము దేంతో స్టార్ట్ చేయబడిందండి? ఆదితో స్టార్ట్ చేయబడింది కదా. ఒక దైవజనుడు ఇలా అంటున్నాడు, బైబిల్లో అది అలా రాయకుండా ఉండవలసింది అని అంటున్నాడు. ఏది? ఆది. చాలా జాగ్రత్తగా మాటలు పట్టుకోండి. ఆది అనే ఆ పదం ముందు స్టార్ట్ చేయకుండా ఉండవలసింది, దేవునితో స్టార్ట్ చేయవలసింది అని అంటూ ఆ యొక్క దైవజనుడు ఈ ఆది కన్నా, ఆది అంటే మొదట అనే దానికన్నా ఉన్నవారు ఎవరంటే దేవుడు. కనుక బహుశా దేవుడితో మొదలు పెట్టవలసింది అనేది ఆయన ఉద్దేశం, కానీ మోషేని డీటెయిల్ అనేది ఆయన ఉద్దేశం కాదు. మోషే గారు దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో దేవుడు ఆయనకి బయలుపరచగా ఆయన రాసినట్టుగా మనం చూడొచ్చు. రైట్. ఎక్కడెక్కడైతే దేవుడు అనే పదం ఉందో పాత నిబంధనలో అవన్నీ కూడా యేసు ప్రభు వారికే గుర్తు. హల్లెలూయా. మరి మీరు అడగొచ్చు, తండ్రి అయిన దేవునికి గుర్తు కదండి, పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు కదండి అంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారనే చూపిస్తున్నాయి. తర్వాత ఎక్కడెక్కడైతే యేసు ప్రభు వారి యొక్క విధానములో యేసు ప్రభు వారు పాత నిబంధనలో క్రీస్తు, యేసు అనే నామాలు మనం చూడం. కొత్త నిబంధనలో కూడా యెహోవా అనే ఆ యొక్క పదాన్ని ఎక్కువ ఉపయోగించరు. పాత నిబంధనని కోట్ చేసేటప్పుడు, ఆ గ్రంథకర్తల కోసం కోట్ చేసేటప్పుడు ఇక్కడున్న గ్రంథకర్తలు యెహోవా ఇలా సెలవిచ్చెను అనే ఆ మాటల్ని కొత్త నిబంధనలో కోట్ చేశారు. కానీ పాత నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు అనే ఆ యొక్క మాటలు డైరెక్ట్గా మనం చూడలేము. కానీ ఖచ్చితంగా ఆయన శరీరధారుడిగా వారిని సందర్శించిన విధానాలు బైబిల్లో ఉన్నాయి పాత నిబంధనలో. ఆ విషయాల కోసం మనం మాట్లాడుతున్నాం. కనుక ఎక్కడెక్కడైతే దేవుడు అని చూసామో అది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నిర్గమకాండం 33వ అధ్యాయము 20, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. వేదాంత విద్యలో పిలిచే ఆ యొక్క పదం ఏంటి అంటే థియోఫనీ అని అంటారు. ఏమంటారండి? థియోఫనీ అని అంటారు. అతి ప్రాముఖ్యంగా క్రీస్తు వచ్చి సందర్శించి మాట్లాడిన విధానాలని క్రిస్టోఫనీ అని అంటారు. థియోఫనీ అనగా అర్థం ఏంటి అంటే ప్రభు కనబడే రీతిలో వచ్చి మనుషుల్ని సందర్శించడము. ఆయన అగ్ని దేవుడు కాదు, కానీ అగ్ని అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఏమండి, అగ్ని అనగా ఆయన యొక్క గుణలక్షణానికి గుర్తు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన కలుషితాన్ని, అగ్ని ఏం చేస్తుంది, ఆ యొక్క బంగారాన్ని అక్కడ పంపించినప్పుడు శుద్ధమైన బంగారంగా దాన్ని మార్చినట్టు ఎలాగైతే మారుస్తుందో అలాగా మనల్ని శుద్ధముగా మార్చడానికి ఆయన అగ్ని అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో ఆయన కన్స్యూమింగ్ ఫైర్, ఆయన దహించు అగ్ని. హల్లెలూయా. అంతేగాని అగ్ని దేవుడు కాదు. ఏమండి, మరి ఇలా అందామా? పావురం దేవుడు అందామా? పావురము వలె ఆ యొక్క ఫార్మ్స్ దేవుడు ఉపయోగించుకున్నాడు, కానీ అవి దేవుళ్ళు కాదు. అగ్ని విభాగించబడి వారి మీదకి దిగగా వారు ఆత్మతో నింపబడిన వారే అన్య భాషలు మాట్లాడసాగిరి అని దేవుని వాక్యంలో అపోస్తల కార్యాల్లో రాయబడింది. కనుక ఇవన్నీ కూడా ఆయన ఉపయోగించుకున్న విధానాలే కానీ అవి దేవుళ్ళు కాదు. అగ్ని దేవుడు కాదు, నీరు దేవుడు కాదు, లేక వెలుగు దేవుడు కాదు. ఆయన వెలుగు కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వెలుగు ఆయన చుట్టూ ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ వెలుగు ఉంటుంది, అంతే. కనుక ఎక్కడెక్కడైతే మనము ఈ యొక్క సందర్భాలు చూసామో ఆయన క్రిస్టోఫనీగా, థియోఫనీగా ఈ విధానాల్లో వచ్చి వాళ్ళని సందర్శించాడు. ఆయన వచ్చి సందర్శించుకోవాలన్నప్పుడు మనిషి ఖచ్చితంగా బ్రతుకుతాడు. మనం చూసేయాలని ప్రయత్నం చేసి ఒకవేళ చూసేసామనుకోండి, ఆయన పర్మిషన్ లేకుండా మనము బ్రతకలేము. ప్రభువును చూసి ఎవరు బ్రతకలేం. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే తండ్రి ఆ మహిమలో ఉన్న విధానాన్ని ఎవరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చూడలేదు. ఏమండి, ఆ యొక్క సమీపింపరాని తేజస్సులో ఆ యొక్క నిత్యత్వంలో ప్రభు ఉంటుండగా మనం ఎప్పుడన్నా ఆయన చూడగలమా? ఎప్పటికీ చూడలేం.
ఆయన ఎప్పుడన్నా సరే, మరి అది వాక్యంలో చెప్పబట్టలేదు కానీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆ యొక్క నిత్యత్వంలో మనం సమీపింపరాని తేజస్సులోకి ఆయన అవకాశం ఇస్తేనే కానీ ఆయన్ని చూడలేమంటండి. ఇక్కడ కాదు, అక్కడ కూడా రేపొద్దున మనం అక్కడ చేరిన తర్వాత కూడా ఆయన అవకాశం ఇస్తేనే కానీ మనం చూడలేమంట. థియోఫనీకి మరొక అర్థం ఏంటంటే మనుషుల దగ్గరికి శరీరదారుడిగా కూడా వచ్చేస్తాడు ఆయన. ఏమంటే దేవుని వాక్యంలో ఏం చెప్పిందంటే, ఎక్కడన్నా సరే యేసు ప్రభు వారు వచ్చారు, పలానా దేశం ఆయన వచ్చారు అని చెప్పి మీరు ఏమన్నా వార్తలు విన్నారంటే ఏం చెయ్యాలి? మీరు వీసా తీసుకొని పాస్పోర్ట్ ఒకటి సిద్ధం చేసుకొని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోలా అండ్ ఏం చేయాలండి? యేసు ప్రభు వారు, ఇప్పుడు నేను ఎలా అంటానండి, యేసు ప్రభు వారు మీకు తెలియదేటండి అక్కడ బీఈడి కాలేజ్ వెనకాల వచ్చారంట అని అంటాను. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? యేసు ప్రభు రావడం ఏంటి, ఇలా అంటున్నాడేంటి, యేసు ప్రభు రావడం ఏంటి? కొంచెం మనసు పీకుతూ ఉంటుంది. ఒకసారి వెళ్దామా? వెళ్తే ఏంటి, మనకి సమస్యలు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి. ఆయన చూడగానే ఆయన చూపులోనే నేను ఆనందించగలను, నాకు విడుదల ఉంటుంది అనే నీ విశ్వాసాన్ని బట్టి ఆయన చూడాలి చూడాలి చూడాలనే ఆశతో బీఈడి కాలేజ్ దగ్గర నేను చెప్తాను ఖచ్చితంగా. ఏమంటారంటే ఆ వెనకాల గ్రౌండ్లో ఉన్నది కదా, అక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా, ఆ గ్రౌండ్లో నుంచుని ఉన్నాడంట ఆయన అంటారు. అప్పుడు మీరు ఎన్ని ఏమనుకుంటారంటే నిజంగా వచ్చేసాడేమో అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారు ఎక్కడన్నా వచ్చారు అని ఏదన్నా మీరు ఎక్కడన్నా వర్తమానం కానీ ఏదన్నా మాట కానీ స్టేట్మెంట్ కానీ విన్నారంటే దాన్ని నమ్మొద్దు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం ఆయన ఎక్కడ కలుసుకుంటామంటే మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. హల్లెలూయా. కానీ ఎక్సెప్షన్ ఒకటి ఉంది. ప్రత్యేకంగా పర్సనల్గా ఆయన నిన్ను వచ్చి మీట్ అవుతాడు ఒక్కొక్కసారి. హల్లెలూయా. ఆయన నిన్ను నీ దగ్గరకు వచ్చి ఆయన మేనిఫెస్ట్ అవుతాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా. తన దేవదూతలు పంపిస్తాడు, ఆయనే నీ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏమండి, ఆయన వచ్చే సంగతి నాకు ఎలా అర్థం అవుతుంది అని మీరు అడిగితే ఆయన మాటల ద్వారానే మీరు గుర్తుపట్టాలి. హల్లెలూయా. ఒకసారి ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మీరు ఇవ్వడం కాదండి, ఆ దేవాతి దేవుడు ఇస్తాడండి అన్న రోజులు నాకు ఒక దర్శనంలో అలా అంటున్నాను నేను. ఆ దేవాతి దేవుడు నాకు ఇస్తాడండి అని అంటే నేనే ఇస్తున్నాను నీకు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ కళ అయిన తర్వాత అది డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆయన మాట అనే విషయం అర్థమైంది. హల్లెలూయా. అలా దేవుడు అందరినీ కూడా సందర్శిస్తాడు. దేవుడు ఈ థియోఫనీ కేవలము మనుష్య రూపంలోనే కాకుండా ఆయన దర్శన రూపంలో వచ్చి కూడా సందర్శిస్తాడు. ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఏమండి, హీబ్రూ పదంలో ఈ యొక్క మాటని ఏమైనా వాడారు అంటే మెసెంజర్, ఏంజల్ అనే పదం వాడబడింది. పాత నిబంధనలో మలేక్ అనే పదం వాడబడింది. మెసేజ్ అంటే మల్కుత్, హగ్గాయి 1:13 వాడబడింది. ఏమండి, బాప్తిసమిచ్చు యోహాను మరి మలాకి 3:1 ప్రకారం దూతగా పంపబడిన ఆ యొక్క వ్యక్తి బాప్తిసమిచ్చు యోహాను. మలాకి గ్రంథం 3 కనబడే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఆ యొక్క తండ్రుల యొక్క హృదయం కుమారుల తట్టు, కుమారుల యొక్క హృదయం తండ్రుల తట్టుకి మనుషుల్ని సరైన మార్గం నడిపించడానికి ముందుగా కొనుపోబడే ఆ యొక్క మనుషుడు ఉన్నాడు కదా, ఆయన ఎవరికి మెసెంజర్, ఎవరికి ముందుగా పంపబడ్డాడంటే క్రీస్తుకు ముందుగా పంపబడ్డాడు. హల్లెలూయా. ఆ తర్వాత క్రీస్తు ఎవరి మెసెంజర్ అంటే ఆయన దేవుడై ఉండి ఆయన యెహోవా దేవునికి ముందుగా పంపబడిన వాడు. హల్లెలూయా. యెహోవా దేవుని కోసము ఆయన వాక్కును పొందుకొని ఈ లోకానికి పంపబడ్డాడు. సో పంపబడి ఏం చెప్పాడంటే, నా తండ్రి రాజ్యము సమీపించుచున్నది. తండ్రిని ప్రకటించడమే ఆయన ఉద్దేశం అయి ఉంది. కనుక ఎక్కడెక్కడైతే బైబిల్ గ్రంథంలో 2 పదాలని జ్ఞాపకం చేసుకోండి. యెహోవా దూత అని ఎక్కడెక్కడైతే పాత నిబంధనలో రాయబడిందో అక్కడ యేసు ప్రభు వారికి గుర్తు. కొత్త నిబంధనలో ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని ఎక్కడెక్కడైతే రాయబడిందో, దూత అని రాయబడిందో అది యేసు ప్రభు వారికి సంబంధించిన కాదు. అక్కడ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడింది. కొత్త నిబంధనలో కూడా ఇంగ్లీష్లో దాన్ని పెట్టేశారు, కానీ దాన్ని పెట్టకూడదు. అది
యాన్ అని పెట్టాలంట గ్రీక్ భాషలో. ఎందుకంటే పాత నిబంధన దేంట్లోంచి అండి? హీబ్రూ భాషలోంచి తర్జుమా చేయబడింది. కొత్త నిబంధన గ్రీక్ భాషలోంచి తర్జుమా చేయబడింది. ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషల్లో నుండి ఈ యొక్క మాటలు భాషాంతరం చేయబడి అని చెప్పి మీ తెలుగు బైబిల్లో ఉంటారు. జీసస్ వాస్ మేనిఫెస్టెడ్ టు హాగర్. యేసు ప్రభువారు హాగర్కి ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనం. యెహోవా దూత అంటే ఎవరండి? ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభుకి గుర్తు. హల్లెలూయా. ఈయన యేసు ప్రభువారు. ఏమండి, మరి నేను ఒక మాట చెప్పాను. ప్రభువారు మీ దర్శనములో మీకు కనబడినప్పుడు ఇది ప్రభువా, దేవదూత, ప్రభువా అని గుర్తించడానికి ఏం చేయాలి? మీరు వారు మాటల్ని గుర్తుపట్టుకోవాలి. ఏ దూతన్నా సరే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని అనగలడా? ఎక్కడన్నా విన్నారా దూత అండం? ఇది ఎవరు అనగలరు అంటే దేవాతి దేవుడే అనగలడు. హల్లెలూయా. ఏమండి, వాళ్ళకి డైరెక్ట్ గా ప్రత్యక్షమయ్యాడు. అదే థియోఫనీ. స్వరం వింటలేదు హాగరు, డైరెక్ట్ గా ఎదురుకుండా వచ్చి ఉంచున్నారు. ఏమండి, ఈ యొక్క వాక్య భాగాలను మీరు ధ్యానం చేస్తూ హాగరు వలె మీరు కూడా ఆ ప్రత్యక్షతను పొందుకోవాలి. హల్లెలూయా. మీరు కూడా ప్రభువా నన్ను కూడా ఆ ప్రత్యక్షతతో నింపండి ప్రభువా. ఏమండి, ఎంతమందిని అయితే దేవుడు కనికరిస్తాడో, ఎంతమంది దేవుని యొక్క కనికరం ఉంటుందో, ఆయన కృపను చూపిస్తాడో వారందరికీ ప్రత్యక్షం అవుతాడు దేవుడు. హల్లెలూయా. మనం నమ్మాలి కానీ ఆయన ప్రత్యక్షం అవుతాడు. నూతన నిబంధనలో కూడా ఎవరైతే నన్ను విశ్వసించి నా మాటల ప్రకారం నడుస్తారో వారికి నేను బయలుపరుచుకుంటానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కనుక ఆ మాటలను బట్టి యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతను మనం చూడగలము. రెండోది, అబ్రహాము దగ్గరికి దేవాతి దేవుడు వచ్చాడు. మీరు ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము చదవకలొద్దు. ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ యొక్క మాటలను చూడొచ్చు. మొదటిగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన సెలవిచ్చిన మాట ఏంటి అంటే, ముగ్గురు వ్యక్తులుగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మధ్యలో ఉన్న ఆ యొక్క వ్యక్తి దేవాతి దేవునికి గుర్తు, అటేపు ఇటేపు ఉన్నవారు దేవదూతలుగా గుర్తు అని చాలామంది ఆలోచన, చాలామంది పండితులు ఆ విధంగా నమ్ముతారు. ఏదైనప్పటికీ దేవాతి దేవుడు మధ్యలో ఉన్నాడు అనడానికి కొన్ని గుర్తులు చూపించి ముగిస్తాను. ఏమంటే 18వ అధ్యాయం 22వ వచనంలో ఈయన వచ్చి ఏమంటున్నాడండి? మామూలుగా నోటితో చెప్పండి, ఏమంటున్నాడు? మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఎవరుంటారు నీ దగ్గర? కుమారుడు అనుగ్రహించబడతాడు, నీకు కుమారుణ్ణి ఇస్తున్నాను నేను అని అంటున్నాడు. సరే, రైట్, బాగానే ఉంది. సారా ఎక్కడ ఉంది మరి? అప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. రైట్, బయట అని ఎవరు చెప్పారండి? బయట. రైట్, వెరీ గుడ్. ఆయన బయట ఉన్నాడు, ఈవిడ ఎక్కడ ఉందండి? గుడారంలో ఉంది అన్నప్పుడు ఆ మాట అన్న వెంటనే ఆయన ఏమంటున్నాడండి? ఆ కుమారుడు అనుగ్రహించబడతాడు అన్న వెంటనే లోపల ఒకటి జరిగింది. వెంటనే ఈయన ఏమంటున్నాడండి? శారా నవనేలా అంటున్నాడు. చూసాడా ఆయన? చూసాడా? అండ్ మీరేగా చెప్పారు ఇప్పుడే, ఆవిడేమో గుడారంలో ఉందండి, ఆయన బయట ఉన్నాడండి. తర్వాత మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఆమెలో నవ్వుకుంది అంటే నేనే చెప్తున్నాను అనుకోండి అని మీరు లోపల నవ్వుకున్నా అనే విషయము ఇంటి బయట నుంచున్నప్పుడు ఎలా అర్థమవుతుందండి? లోపల మీరు ఆలోచన చేసుకొని, లోపల మీరు నవ్వుకొని, ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ గమనించుకొని మీరు నవ్వుకుంటే బయట ఉన్న వ్యక్తికి అర్థమైందంటే ఆయన ఎవరై ఉంటారు? ఆయన దేవుడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. ఏమంటే ఈ మాటలు నేను ధ్యానం చేసేటప్పుడు నాకు ఒకే ఒక్క విషయం అర్థమైందండి. కొన్నిసార్లు మనం బాధ చెప్పుకోలేక, ఏడలేక, కక్కలేక, మింగలేక, ఏది చేయలేక లోపలే అని అంటూ చూసారండి, అది కూడా యేసయ్య చూస్తారు. హల్లెలూయా. ఏమండి, బయటికి తెలియకుండా పైకి నవ్వుతా లోపల, అంటే లోపల ఆ యాక్షన్ని మాటలతో చెప్తున్నానండి నేను. మాటలు మాట్లాడరు. అలా చేస్తుందా చెప్తాను దాని పని, అలా చేస్తాడా ఆడి పని ఏంటో నేను చెప్తాను అనే లోపల ఉన్న ఆ యొక్క భావోద్రేకాన్ని, ఆ ఎమోషన్ని కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. కనుక మన ఎమోషన్స్లో మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలే దేవుడు చూస్తున్నప్పుడు
నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆయన తెలీదా? తెలుసు ఆయనకి. హల్లెలూయా. ఏమండి, మీరు ఏడుస్తున్నారా, మీరు నవ్వుతున్నారా, మీరు ఎంత కష్టాల నుంచి వెళ్తున్నారు, ఎంత బాధల నుంచి వెళ్తున్నారు, ఎంత త్యాగపూరితమైన పరిస్థితుల నుంచి వెళ్తున్నారో నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను లక్ష్య పెడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టడం అనే విషయాన్ని మర్చిపోకండి. ఏమండి, మీరు ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా ఆ రోజు ప్రభువా ఎంతో కన్నీరు వచ్చింది ప్రభువా, చెప్పక్కర్లొద్దు, ఆయనకి తెలుసు నువ్వు కన్నీరు కార్చావు అనే విషయం. తర్వాత మనం ఏదేదో ఆలోచించుకొని ప్రభు సన్నిధానికి వచ్చి, ప్రభువా నన్ను ఆశీర్వదించాడు ప్రభువా అన్నప్పుడు ఆయన, ఆ రోజు నువ్వు ఏం చేసావో నాకు తెలుసు కదా అని అంటాడు ఆయన. కనుక నేను మా విశ్వాసంతో ఎక్కువ చెప్పేది ఏంటంటే, మనం ఆదివారం వచ్చి ఆరాధించడం కన్నా సోమవారం నుంచి శనివారం వరకు మన జీవితమే ఆరాధన. హల్లెలూయా. ఆ ఆరాధన బట్టే ఆదివారము హల్లెలూయా ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క శక్తితోనే మనం జీవించాలి, దేవుని యొక్క బలముతోనే మనం జీవించాలి. ఏమండి, లోపల జస్ట్ బయటికి రాకుండా నవ్వుకునే విషయము ప్రభువుకు బయటికి అర్థమవుతుంది అంటే, మన ప్రతి విషయాలు ఆయన అర్థం చేసుకుంటున్నాడు, అన్ని చూస్తూ ఉన్నాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎన్నిసార్లు ప్రభువుని తిట్టుకొని ఉంటాం మనసులో. ప్రభువా నాకు తెలుసు, ఎప్పుడు ఈయన చేయడు, నాకు ఎప్పుడు ఈయన నా జీవితంలో చేయడు, చేసి నా పక్కోళ్ళకే చేస్తాడు అని అసూయపడిన విధానాలు దేవుడు ఎన్ని చూసి ఉంటాడో మన దగ్గర నుంచి. అలా అనేత్తం మామూలుగా మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మీకే వందనాలు ప్రభువా, నీ ఎంత గొప్ప దేవుడు లేడు ప్రభువా. ఎలా ఉంటుందో తెలుసండి, ప్రభుకి ఆయన్ని గట్టి కొట్టేసి ఆయనకి దండేసినట్టు ఉంటుంది. ఎక్కడైనా అలా వేస్తామా? సన్మానం చేసుకోవడానికి ఎవరిని తీసుకొచ్చారండి? ఒక మంచి అధికారిని తీసుకొచ్చారు, సీఎం గారిని ఎవరిని తీసుకొచ్చారు. మొత్తం వచ్చిన వాళ్ళు పటా కొట్టేసిన తర్వాత మంచి గోల్డ్తో తయారు చేసిన శాలువాలు కప్పేస్తారు అనుకోండి, ఏమనుకుంటాడు ఆయన? ఎందుకు పిలిచారు, నాకు ఎందుకు శాలువ కప్పుతున్నారు? అలాగే ఉంటుందండి ప్రభుతో కూడా. ఆ విషయాన్ని నేను గమనిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఒకరోజు ట్రైన్ ఎక్కడ నేను నుంచుని ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఏమండి 100%లో 95% ఎల్లవేళ్ళ ఆయనకి బాధే ఉంటుందంట మన మీద, 5% ఆనందపడతాడంట. మనకి కొంత సమయం మనకు శ్రమ అయితే, ప్రభువా ఎప్పుడు నన్ను విడిపింత ప్రభు, ఓ గోజాడి ఆ శ్రమ నుంచి బయటకు వచ్చి ఆనందంలోకి వెళ్ళి థ్యాంక్ యూ జీసస్ అని సంతోషం, మనకన్నా 50% సంతోషం ఉంటుంది. కానీ ఆయనకి ఎప్పుడు కూడా 95% కష్టమే, బాధ, ఏడుపే ఉంటుందంట ఎప్పుడు దేవునికి. అంటే ఈ 95%ని ఎలా పోడ్చగలం మనం అనే దానికోసం ఆలోచన చేయాలి. ఆదికాండం 19:24 మీరు చూసినట్లయితే, ఆ యొక్క సొదొమ గుమొర్రాని ఆయన తీర్పు తీర్చగలిగాడు, అది దేవునికి గుర్తు. ఆదికాండం 22వ అధ్యాయం ప్రకారంగా మనం 22వ అధ్యాయము 11-12 ఆయన దేవుడు వలె మాట్లాడుతున్నాడు అనే విషయము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13-14 కూడా తెలియజేస్తున్నాయి. కనుక అబ్రహాము దగ్గరికి వచ్చి ప్రత్యక్షమైన దేవుడు, ఆగరు దగ్గరికి వచ్చి ప్రత్యక్షమైన దేవుడు. మనము ఈ ధ్యానాలు చేస్తూ ఉంటుండగా మీ అందరికి కూడా దేవుడు ప్రత్యక్షమవును గాక. హల్లెలూయా. మీ అందరూ నూతనమైన సాక్ష్యాలతో వచ్చి ఆ సాక్ష్యాలు అనేక మందికి వివరించుదురు గాక యేసు నామములో. నేను యేసయ్యని ఇలా చూశానండి, యేసయ్య ఈ వస్త్రం ధరించుకొని వచ్చాడండి, యేసయ్య సామాన్యమైన వ్యక్తిగా నా దగ్గరికి వచ్చాడండి, ఆ మాటలో ఉండే జాలిని ఎక్కడా నేను చూడలేదండి అనే గొప్ప దర్శనాలతో, ఆ యొక్క ప్రత్యక్షతలతో ఒక వ్యక్తి వచ్చి నా దగ్గర కూర్చున్నాడే అండి, అది నేను చూశానండి, ఆయన నేను పట్టుకున్నానండి అనే ప్రత్యక్షతలు మీరు పొందుకొందురుగాక యేసు నామములో. హల్లెలూయా. శాంతి సంఘానికి వచ్చే ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది, చాలా మంది తెలుసు. ఆవిడ ఒకసారి మాట్లాడుతూ ఇలా ఉంది, ఒకరోజు మాకు సంబంధించిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళానండి, పరిస్థితి బాగోలేదు. ఆ వార్డులు బయటే, ఆ హాస్పిటల్ దగ్గరే బయటే నేను నా 2 కాళ్ళు చాపుకొని, యేసయ్యా నాకు సహాయం చేయండి, యేసయ్యా నాకు సహాయం చేయండి, నన్ను ఆదరించండి ప్రభువా, కనికరించండి ప్రభువా, మా కుటుంబ సభ్యుల్లో ఈ యొక్క వ్యక్తికి బాగలేదు ప్రభువా, మీరే సహాయం చేయండి ప్రభువా, అయ్యా డబ్బు ఏమీ నా దగ్గర లేదు, నా దగ్గర ఏముంది ప్రభువా, మీరే కదా ప్రభువా మా బలము, మీరే కదా ప్రభువా మా డబ్బు అని చెప్పి ఆవిడ అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నదంట. ఏమండి, ఎవరి పని ఆడు చూసుకుంటున్నాడు, డాక్టర్ పని డాక్టర్ చూసుకుంటున్నాడు. కాసేపటికి ఆవిడ చెప్పే మాటలు నాకు ఆశ్చర్యం వేసింది. కాసేపటికి మన గిరి ఎంత ఉన్నాడో అంత వయసులో ఒక అబ్బాయి, గిరి ఇంకా సన్నగానే ఉన్నాడని నేను అనుకుంటున్నాను.
ఆ అబ్బాయి చాలా బరువుగా ఉండి తెల్లగా మెరుస్తూ అందరూ చూస్తారంట. ఒక మంచి తెల్లటి అంగి వేసుకొని వచ్చి ఆమె కాలు చాపుకొని కూర్చుంది కదండి, ఆ కాలు మీద కూర్చొని, ఏం పర్లేదమ్మా, నీకేం అవ్వదు, ఏం పర్లేదు, నీకు నేను సహాయం చేస్తాను కదా, నీకు సహాయం చేస్తాను కదా అని అన్నాడంట. ఆ తర్వాత ఆవిడ అంటుంది, ఆయన బరువు అసలు మొయ్యలేకపోయాను నేను, ఆ అబ్బాయి బరువు చాలా బరువు ఉన్నాడు ఆ అబ్బాయి అంటుంది ఆవిడ. సో అలా కూర్చొని ఆవిడ అనుకుంటుందంట, డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చాడేమో అని అనుకుంటుందంట. ఆ తర్వాత సరే అమ్మా నేను వెళ్తాను అని నడుచుకుంటూ వెళ్ళాడంట. ఎక్కడ ఎతికినా మళ్ళీ ఆ అబ్బాయి కనబడలేదంట. యేసు ప్రభు వారికి గుర్తుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవాదేవుని గుర్తుగా ఉన్నాడు. ఏంటి ఆ ప్రత్యక్షతలు మీకు కలుగులు గాక యేసు నామంలో. ఆ ప్రత్యక్షత మనం పొందుకుందాం గాక యేసు నామంలో. అటువంటి ప్రత్యక్షతలు ఇంకా ఇవ్వడానికి ఆయన నిన్న నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతలు ఏమాత్రము ఆగిపోలేదు, ఇంకా మనం చూస్తాము. ఆయన రాజ్యం వెళ్ళేంత వరకు, నిత్యత్వం వెళ్ళేంత వరకు కూడా ఆ ప్రత్యక్షతలతో నింపబడదుము గాక. ఆమేన్.